శ్రీ వరాల గంగమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు మన చౌటపాపాయపాలెం గ్రామస్తులపైన, అలానే రాజుపాలెం మండలంతో పాటు తెలుగు ప్రజలందరిపై కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ 40 రోజుల్లోనే ఈ సైకో ప్రభుత్వం అనేది, మనం ఈ సైకో ప్రభుత్వాన్ని పారద్రోలడానికి గడిచిన 4 సంవత్సరాల 10 మాసాల పైగా ఆంధ్ర రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితితో పాటు అన్ని రంగాలని కూడా అంత జనాన్ని కూడా మోసం చేసి ఒక్క అవకాశం అనే వాగ్దానంతో ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి కూడా వారు ఈ ప్రభుత్వాన్ని సరిగా నడపలేక ఈరోజు సిద్ధం అని పోస్టర్లు వేస్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి? దేనికి సిద్ధం? ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీకి వెళ్లి తలెత్తలేవు. నాంపల్లి కోర్టు దగ్గరికి వెళ్ళి ఒక ఖైదీగా కోర్టులో తలపైకి ఎత్తలేవు. నీ తాడేపల్లి కొంపలో కూర్చొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల్ని అగాధంలో నెట్టి ఈరోజు మీరు సిద్ధం అంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్తున్నాం, మేము సంసిద్ధంగానే ఉన్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన చౌటపాపాయపాలెం గ్రామంలో మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలానే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మీరందరూ ఓట్లు వేసి ఖచ్చితంగా భారీ మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించాలని, వారిని గెలిచిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ హయాంలో మళ్ళీ చౌటపాపాయపాలెం గ్రామంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరొక్కసారి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మన ప్రాంత ప్రజలపై అందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కన్నా లక్ష్మీనారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి.